మొట్టమొదట భగవంతుని దగ్గరికి వెళ్ళిన వాడు ఎలా ఉంటాడు అంటే, మ్రొక్కిన వరమీని వెల్పు గ్రక్కున విడువంగవలయు. మొక్కికుంటే వరం ఇవ్వకపోతే దేవుణ్ణే విడిచిపెట్టేయాలి అనే స్థితిలో ఉంటాడు. ఇది ప్రాథమిక స్థితి. కానీ కొంచెం ఎదిగిన తర్వాత ఆయన కోరికైతే ఇస్తున్నాడు కానీ ఆ కోరిక వల్ల కావాల్సినది సిద్ధించట్లేదు. అంటే ఆయన ఇమ్మన్నది ఇచ్చాడు కానీ దానివల్ల ఆనందం రావట్లేదు. నాకు ₹1,00,00,000 కావాలి అని అడిగాడండి, భగవంతుడు ఇచ్చాడండి, ఎవడో వచ్చి తాగొట్టాడండి. జరుగుతుంటాయి లోకంలో. ఒక ముష్టివాడికి లాటరీ తగలాలని అనుకుంటూ ఉన్నాడు అనమాట. అందుకని లాటరీ టికెట్ కొన్నాడు. జరిగిన చరిత్ర ఇది. లాటరీ టికెట్ కొన్న తర్వాత ఆ నెంబర్ పడింది పేపర్లో. పడేటప్పటికి ఈ లాటరీ టికెట్ కోసం వాడిని చావగొట్టారు, లాక్కుంది కోసం. హాస్పిటల్లో చేరాడు. మర్నాడు తెలిసింది ఇది రాంగ్ అని, ఫ్రంట్ రాంగ్ అని. ఏమిటి మిగిలింది వాడికి అంటే దెబ్బలు మిగిలాయి, అంతే కదా. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, మనకు వాస్తవం ఏమిటి అంటే స్వాతంత్ర్యాన్ని వదులుకోవడంలో భగవంతుడు ముందుంటాడు.